ఇది కిచెన్. ఇక్కడ అంతా స్టీల్ సామాన్లు, టీ కప్స్ ఎక్సెట్రా పెట్టుంటాను. ఈ ర్యాక్లో ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి. ఇక్కడ దేవుడికి పూలు పెట్టుకోవడానికి డబ్బాలు, కొన్ని థింగ్స్ పెట్టున్నాను. ఇక్కడ ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ పెట్టాను. ఈ జార్స్ ఇవి ఐకియాలో కొన్నాను, ఎంత గుర్తులేదు. పైనంతా పచ్చళ్ళకి జాడీలు. ఇక్కడ కుండలు ఉన్నాయి చూడండి, బాండలి, కుండ బాండలి. అప్పుడప్పుడు వాడతాను. దోశ పెనము, రోకలు ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా వస్తే ఇది డైనింగ్ హాలు. ఒకప్పుడు ఇది బెడ్రూమ్గా ఉండింది. ఈ స్టాండ్ బ్యాక్ సైడు ఇదొక ఓపెనింగ్ డోర్ ఉండేది. బెడ్రూమ్లోకి చూపించాను కదా ఇందాక, ఆ బెడ్రూమ్లోకి అలా వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉండేది. ఇది క్లోజ్ చేసాము. ఈ డైనింగ్ టేబుల్ రామాఫలం చెట్టుకు కాసింది, ఇంట్లో చెట్టుకి. ఈ డైనింగ్ టేబుల్ కూడా డెమ్రోలో కొన్నాము. ఇది కొన్ని కూడా ఒక 10 years అవుతుంది. దీనికి ముందు 8 chairs ఉండే టేబుల్ ఉండింది, కానీ అత్తమ్మ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారు, ఎందుకో తెలీదు. ఈ కబోర్డు అమ్మమ్మది, అత్తమ్మ వాళ్ళ అమ్మది. దీంట్లో కొన్ని సామాన్లు పెట్టున్నాను. ఈ కింద ర్యాక్లో ప్రొవిజన్స్ పెట్టుంటాను. దీంట్లో కొన్ని మంచి ఐటమ్స్ పెట్టున్నాను. ఇవన్నీ అత్తమ్మ కొన్నారు. ఇది నేను బెంగళూరులో కొన్నాను. ఇది చూడండి, ఎగ్ పింగాణిది. దీంట్లో చాక్లెట్స్ తెచ్చిచ్చారు. పింగాణి ఎగ్. దీంట్లో లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇది అప్పుడెప్పుడో తాతయ్య, అత్తమ్మ వాళ్ళ నాన్న తెచ్చుకున్నారంటే ఇది. దీని క్యాప్ పగిలిపోయింది, మూత. ఈగల్ లాగా ఉంది, పగిలిపోయింది. నేనే పగలగొట్టాను. ఇది కూడా చూడండి, ఇక్కడ పగిలిపోయింది. సరే, ఇదైనా ఉంటుందిలే అని వండించాను. చిన్న గొడుగు, ఇది కూడా అత్తమ్మ కొన్నారు. అత్తమ్మే కొన్నారు. జాడీలో ఆవకాయ పెట్టున్నాను, నిమ్మకాయ తొక్కు. అత్తమ్మ, మావయ్య 1947లో పుట్టారు. ఈ ఇల్లు 1940లో కట్టారు. మావయ్య పెళ్ళప్పుడు ఇల్లంతా ఇలా రీమోడల్ చేయించుకున్నారు. తను ఓన్గా డిజైన్ చేయించుకొని, తనకి బాగా ఇంట్రెస్ట్. మావయ్య మెడికల్గా చెకప్ చేస్తారు, అగ్రికల్చర్గా అన్నీ రిపేర్ చేస్తారు మావయ్య. ఇంట్లో మోటార్ కానీ ట్రాక్టర్ కానీ ఏమైనా రిపేర్ వచ్చినా అన్నీ మావయ్య చూసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక ట్రే ఉంది, చూపిస్తాను మీకు. ఇది ట్రే, ఏమైనా పెట్టుకొని ఇవ్వచ్చు మనం. ఇంకా స్టాండ్ కూడా ఉంది దీనికి. ఇలా
అత్తమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చారంటే ఇది ఎప్పుడో తెలీదు. దీనికి కూడా ఉంటాయి ఒక 40 years 50 years. ఇవి అత్తమ్మ పెళ్ళైన కొత్తలో ధార్వాడ వెళ్ళారంట, అక్కడ కొన్నారు. ఇది హ్యాండిల్ నేను ఇరగొట్టేశాను క్లీన్ చేయడంలో. దీని మూత కూడా నేనే పగలగొట్టేశాను. ఇవి ఐస్ క్రీమ్ కప్స్ చూడండి ఎంత లావుగా ఉన్నాయి, వెయిట్ కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా నేనే పగలగొట్టాను. ఈ బుద్ధుడి బొమ్మ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అత్తమ్మ తీసుకున్నారు. రేట్ 800 అప్పుడు. అత్తమ్మ పైన పెయింట్ వేయించారు కొంచెము, సేమ్ ఇదే కలర్ ఉన్నింది. ఇది కూడా పలమనేరు దగ్గర కొన్నాం. ఈ చిలకలు నెల్లూరులో కొన్నాం, నందా ఫ్యాన్సీస్లో. ఈ కింద టేప్ రికార్డు, రకరకాల గవ్వలు పెట్టున్నాను. ఇది అక్వేరియంలో పెట్టడానికి ఈయన చెన్నైలో చదువుకునేటప్పుడు కొన్నారంట. అక్వేరియంలో కొన్ని రోజులు వాడాను, తర్వాత ఇప్పుడు వాడట్లేదు, క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది. రామేశ్వరం వెళ్ళినప్పుడు కొన్నాం ఇది. బెడ్రూమ్లో బెడ్ మర్చిపోయాను, దాని సంగతి చెప్పాలి నేను. ఈ బెడ్ రెడ్ శాండిల్వుడ్. దీనికి ఒక 80 years ఉంటాయి అనుకుంటాను. అత్తమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు చేయించుకున్నారంట ఇది. ఇవన్నీ మూవ్ అవుతున్నాయి. ఇక్కడంతా ఇత్తడి. ఇక్కడ వరకు చూడండి ఎంత బాగా చెక్కారో. 2 చిలకలు. బ్యాక్ సైడ్ ఏదో అమ్మవారు ఉంది, సరస్వతీదేవి అనుకుంటాను. ఇదంతా వర్క్ ఎక్కువ ఉంది, క్లీన్ చేయడం కూడా చాలా కష్టము. చాలా వర్క్ చేస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా 2 చిలుకలు ఉన్నాయి. ఇక్కడ గుర్రం ఉంది, ఇటు సైడ్ అటు సైడ్. దీనికి 80 years అయితే 80 years 80 సంవత్సరాలు అయితే నా పెళ్ళైనప్పటి నుంచి ఒక 3 years బ్యాక్ చేయించాం దీని రిపేరు. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని రోజులు వాడారో తెలీదు, మిద్ది మీద ఉండింది, ఎండకి వానకి తడుస్తూనే ఉండేది. రీసెంట్గా 3 years బ్యాక్ దీన్ని రెడీ చేసి బెడ్రూమ్లో పెట్టుకున్నాం. ఈ కిందని నా థింగ్స్ పెట్టుకున్నాను, బ్యాంగిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఈ కబోర్డ్లో గ్లాసెస్, క్లాక్, లాందరు అన్నీ గుర్తుంటాయని ఇక్కడ పెట్టాను. ఈ మంచం హైట్ కూడా చాలా ఉంటుంది, నేనైతే ఎక్కి కూర్చోవాలి.
చూడండి, డోర్కి కూడా అప్పుడు ఇలా పెట్టించారు మావయ్య వాళ్ళు. ఇది నా పూజ స్టాండ్. పెద్ద ఇంట్లో నుంచి చిన్నది అయిపోయింది. ఇది అత్తమ్మ నానమ్మ వాడుతున్నప్పటి నుంచి ఉందంట. ఇది తెలియదు ఎన్ని సంవత్సరాలు. ఇది చూడండి కృష్ణుడు. ఇది గోదాదేవి అనుకుంటాను. చాలా చిన్నది, చూడండి నా ఫింగర్ అంత ఉంది. ఇది ఏం మెటీరియల్ తెలీదు. ఇదైతే ఇత్తడి. ఇది తాబేలు. ఇక్కడ సాంబ్రాణి పెట్టుకోవచ్చు. ఇక్కడ వినాయకుళ్ళు ఉన్నాయి. తంజావూరులో కొన్నాను ఇది. 600కి ఇచ్చారు. ఇది ఇలా తిప్పితే క్లోజ్ అయిపోతుంది. ఇలా ఉంటుంది. మనం సాంబ్రాణి వెలిగించుకోవాలనుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఈ కింద అన్ని థింగ్స్ పెట్టుకుంటాను. దేవుడి పూజా సామాన్లన్నీ, ఆయిల్, కడ్డీలు, కర్పూరం అన్నీ. అమ్మవారి ఫోటో కూడా తంజావూరులో తెచ్చాము. 2400. ఇది మెయిన్ డోరు. దీనికి కూడా చూడండి ఎలా పెట్టించున్నారు మావయ్య. ఇది ఈ రూమ్లో అప్పుడు వడ్లు పోసేవాళ్ళంట. ఫుల్ వడ్లు. పైన డోర్ ఉంది. లిచిన్ వేసుకొని ఆ డోర్ ఎక్కి ఇక్కడి నుంచి పోసేవాళ్ళంట. ఇప్పుడు అన్నీ మారిపోయాలండి. ఎంట్రన్స్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు, ఇలా కూడా బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ ప్లేస్లో ఒకప్పుడు సేమ్ ఇదే బిల్డింగ్ ఇక్కడ ఉండింది. తర్వాత అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేశారు. అది మామయ్య వాళ్ళ నాన్న వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇది ఇల్లు పగలగొట్టేసి అంతా మనమే తీసేసుకున్నాము. ఇలానే వెళ్దాం. జామ చెట్టు, రేగి చెట్టు, నిమ్మ చెట్టు, యాలకులు, ఇలాచి. ఇది ఒక క్యాక్టరు గోడ కల్లుకొని వెళ్ళిపోతుంది. రామఫలం చెట్టు. ఇందాక మీరు చూసింది ఈ చెట్టే. కాయలు కనపడుతున్నాయా? ఎండగా ఉంది ఫుల్. కాయలు. ఒక 3 years బ్యాక్ ఇక్కడ ఒక గేట్ ఉండింది. ఇది వాడుతున్నాము. వాస్తు ప్రాబ్లం వల్ల క్లోజ్ చేసాము. సీని చెట్టు. కరివేపాకు చెట్టు. ఇది ఆరెంజ్ చెట్టు. కమలాకాయలు. ఉసిరి చెట్టు.
ఇది ఇంటి బ్యాక్ సైడు. అంతకుముందు ఇదంతా ఒకటే ఉండింది బిల్డింగు. ఇది సపరేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇది వరండా, ఇది బెడ్రూమ్కి బాత్రూమ్ ఉండింది. టైల్స్ అలానే ఉన్నాయి. ఇదంతా ఒక రూమ్గా ఉండింది. ఇక్కడ నుంచి ఇదంతా ఒక రూము. చూడండి, ఇదంతా పగలగొట్టేస్తారు. ఇదంతా ఒక బిల్డింగు. ఇది డైనింగ్ టేబుల్ కిటికీ. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోర్ అని. ఈ డోరు ఇక్కడ పెట్టేశాం. ఇది డోరు. ఇది ఒకప్పుడు నా పాత కిచెన్. వాస్తు ప్రాబ్లం వల్ల చిన్న కిచెన్ అయిపోయింది అది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అన్ని సామాన్లు పెట్టేస్తున్నారు. ఇది నా వంటిల్లు, చాలా పెద్దది ఇది. ఇదొక డోర్ ఉండింది అటు వరండాలకు వెళ్ళడానికి. ఇదంతా ఒక రూమ్గా ఉండేది, అంతా పగలగొట్టేశారు. దాని సింక్, కబోర్డ్స్, ఈ చైర్స్ అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు చేయించుకుందంట. 2 ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒకటి, అదిగోండి అక్కడ ఒకటి. అక్కడ రూమ్లో ఎంట్రన్స్కి ఇక్కడ ఉండింది డోరు. ఇలా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఇక్కడ కూడా ఒక డోర్ ఉండింది. ఇది స్టోర్ రూము. ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకుంటాను. ఈ డబ్బాలు కూడా అన్నీ అమ్మమ్మవి, అత్తమ్మ వాళ్ళ అమ్మవి. ఇది స్టోర్ రూము. అది కిచెన్లోకి ఎంట్రన్స్ ఉండింది. ఇది స్టోర్ రూము. ఆ 2 డోర్స్ ఓపెన్లో ఉండేటివి. ఇదంతా ఒక రూమ్గా ఉండేది. మొత్తం పగలగొట్టి డివైడ్ చేసేసాము. ఇక్కడికి ఒక స్లాబ్ ఉండింది, అది ఉండి అక్కడికి. ఇది బాత్రూమ్ ఉండింది. ఇప్పుడు కోల్డ్ రూమ్ పెట్టేసాము. ఇది ఎంట్రన్స్. ఇలా వచ్చేసాము. అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఇది ఓపెన్ లేదు, ఇల్లు పగలగొట్టిన తర్వాత డివైడ్ చేసాము. అంతకుముందు ఇది ఉండింది బ్యాక్ సైడు. అటు వెళ్ళాలంటే మిద్ది పైకి వెళ్ళాలి.
ఈ గ్రిల్స్ కూడా అప్పుడు పెట్టించినట్టువే మావయ్య.